ఏపీ సబ్సిడీ లోన్స్ 2025 అన్ని కులాలవారు ఫ్రీగా 4,00,000 రూపాయలు పొందండి. ఏపీ సబ్సిడీ లోన్స్ 2025 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వయం ఉపాధి పథకాలకు దరఖాస్తుల ఆహ్వానం. ఎవరెవరు అర్హులు? ఎలా అప్లై చేయాలి? కావలసిన డాక్యుమెంట్స్ ఏంటి? పూర్తి వివరాలు చూద్దాం. ఓబీఎంఎంఎస్ సబ్సిడీ లోన్స్ 2025-2024 నుండి 25 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బీసీ కార్పొరేషన్, ఈబీసీ, కమ్మ, రెడ్డి, ఆర్య వైశ్య, క్షత్రియ మరియు బ్రాహ్మణ కార్పొరేషన్లకు సంబంధించిన లబ్ధిదారులకు బీసీ కార్పొరేషన్ ద్వారా వివిధ పథకముల ద్వారా సబ్సిడీ మంజూరు చేయుటకు గాను దరఖాస్తుదారులు ఏపీఓబీఎంఎంఎస్ ద్వారా వారి పేరును ఆన్లైన్లో నమోదు చేసుకునుటకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆన్లైన్ బెనిఫిషియరీ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ ఓబీఎంఎంఎస్ ద్వారా స్వయం ఉపాధి పథకాలను అమలు చేస్తోంది. ఈ పథకాలు సామాజిక, ఆర్థిక అభ్యున్నతి, మహిళల ప్రోత్సాహం మరియు మైనారిటీల అభివృద్ధి లక్ష్యాలను కలిగి ఉన్నాయి. అర్హత కలిగిన లబ్ధిదారులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చును. బెనిఫిట్స్ ఆఫ్ ఏపీ సబ్సిడీ లోన్స్ 2025. ఏపీలో బీసీ, ఈబీసీ, కమ్మ, రెడ్డి, ఆర్య వైశ్య, క్షత్రియ మరియు బ్రాహ్మణ కులముల వారు ప్రతి ఒక్కరూ ఈ సబ్సిడీ లోన్స్ అప్లై చేసుకోవచ్చును. ఈ లోన్స్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పెంపొందించడంలో సహాయపడుతుంది. తమ జీవిత భాగస్వామిపై లేదా మరే ఇతర వ్యక్తిపైన ఆధారపడకుండా స్వయం ప్రతిపత్తితో తమ కాళ్ల మీద తాము నిలబడాల్సిన వారికి ఈ సబ్సిడీ లోన్స్ మంచి అవకాశం. ఈ ప్రయత్నం ద్వారా రాష్ట్రంలోని యువత వ్యాపారంలోకి అడుగుపెట్టడానికి స్పాన్సర్షిప్ను ప్రభుత్వం అందిస్తుంది. ఈ ప్రణాళిక యొక్క మరొక ప్రధాన లక్ష్యం ఏమిటంటే మన రాష్ట్రంలో ఉన్న ఆర్థికంగా వెనకబడిన వారిని పైకి తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది. ఈ ఏపీ సబ్సిడీ లోన్స్ 2025 బీసీ, ఈబీసీ, కమ్మ, రెడ్డి, ఆర్య వైశ్య, క్షత్రియ మరియు బ్రాహ్మణ కులముల వారికి ఆర్థికంగా చేయూతనివ్వడానికి ఈ లోన్స్ ప్రవేశపెట్టడం జరిగింది. అన్ని వనరులు కలుపుకుని పట్టణ ప్రాంతము వారి ఆదాయము 1,03,000 రూపాయలు లోపు ఆదాయం కలిగి ఉండాలి. అలాగే గ్రామీణ ప్రాంతము వారి ఆదాయం 81,000 రూపాయలు లేదా అంతకంటే తక్కువగా ఉండవలెను. 21 నుండి 60 ల మధ్య వయసు గలవారు అర్హులు. తెల్ల రేషన్ కార్డు, కుల ధృవీకరణ పత్రం మరియు ఆధార్ కార్డు తప్పనిసరిగా కలిగి ఉండవలెను. ఒక కుటుంబము యొక్క తెల్ల రేషన్ కార్డు నందు ఒక్కరు మాత్రమే లబ్ధి పొందుటకు అర్హులు. వ్యవసాయ సంబంధ కార్యక్రమాలు, పరిశ్రమలు, చిన్న తరహా వ్యాపారము, సేవలు, రవాణా విభాగము వంటి సెక్టార్లకు సంబంధించిన యూనిట్లకు సబ్సిడీ మంజూరు చేయబడును. ఏపీ సబ్సిడీ రుణాల ముఖ్యాంశాలు ఈ క్రింద పట్టికలో తెలిపిన అన్ని కులముల వారు సబ్సిడీ లోన్స్ అప్లై చేసుకోవచ్చును. ఏపీ సబ్సిడీ రుణాల ముఖ్యాంశాలు: 1 బీసీ కార్పొరేషన్, 2 ఈబీసీ కార్పొరేషన్, 3 కమ్మ కార్పొరేషన్, 4 ఆర్య వైశ్య కార్పొరేషన్, 5 క్షత్రియ కార్పొరేషన్, 6 బ్రాహ్మణ కార్పొరేషన్, 7 రెడ్డి కార్పొరేషన్. ఎవరెవరు నమోదు చేసుకోవాలి? బీసీ అందరూ దరఖాస్తు చేసుకునవచ్చును. అలాగే ఈబీసీ కుల ధృవ పత్రం కలిగిన ఓసీ కమ్యూనిటీ వారు, ఆర్య వైశ్య కుల ధృవ పత్రం కలిగిన ఓసీ కమ్యూనిటీ వారు, క్షత్రియ కుల ధృవ పత్రం కలిగిన ఓసీ కమ్యూనిటీ వారు, బ్రాహ్మణ కుల ధృవ పత్రం కలిగిన ఓసీ కమ్యూనిటీ వారు. ఏపీ సబ్సిడీ లోన్స్ 2025 రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ఈ సబ్సిడీ లోన్ అప్లై చేసుకోవాలనుకుంటే దరఖాస్తుదారులకు ఈ కింది పత్రాలు అవసరమవుతాయి: కుల ధృవీకరణ పత్రం, క్యాస్ట్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, రేషన్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్, ఆదాయ ధృవీకరణ పత్రం, ఇన్కమ్ సర్టిఫికెట్. ప్రొసీజర్ టు అప్లై ఫర్ ఏపీ సబ్సిడీ లోన్స్ 2025. ఈ లోన్స్ అప్లై చేయాలంటే తప్పనిసరిగా కింద చెప్పిన స్టెప్స్ అన్ని ఫాలో అవ్వగలరు. ముందుగా మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయగానే మీకు అక్కడ ఫర్ రిజిస్ట్రేషన్ అండ్ లాగిన్ 2 ఆప్షన్స్ ఉంటాయి. ముందుగా మీరు ఈ వెబ్సైట్లో లాగిన్ అవ్వాలి. ఫర్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయగానే మీకు సంబంధించిన జిల్లా మరియు మొబైల్ నెంబరు, మీ పేరు నమోదు చేసి సబ్మిట్ బటన్పై క్లిక్ చేయగానే మీ రిజిస్ట్రేషన్ మొబైల్కి ఓటీపీ రావడం జరుగుతుంది. మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అవ్వచ్చును.
లేదా డైరెక్ట్గా మీ మొబైల్కి ఒక మెసేజ్ రావడం జరుగుతుంది. అందులో ఉన్న లాగిన్ ఐడితో కూడా లాగిన్ అవ్వచ్చు. తర్వాత మీకు సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాలి. మీ పేరు, మీ తండ్రి పేరు, మీ జిల్లా, మీ మండలం, ఈ పంచాయతీ, మీ గ్రామం, మీ డోర్ నెంబర్, మీ పోస్ట్ ఆఫీస్ పిన్ కోడ్ నెంబర్ మొదలగున సమాచారం మొత్తం ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీకు సంబంధించిన రేషన్ కార్డు నెంబర్ అలాగే రేషన్ కార్డు యొక్క పీడిఎఫ్ అనేది వెబ్సైట్లో అప్డేట్ చేయాలి. ఫైనల్గా మీకు సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంచుకోండి. ఎంచుకున్న తర్వాత మీకు సంబంధించిన క్వాలిఫికేషన్ సర్టిఫికెట్ అప్లోడ్ చేయాలి. ఫైనల్గా లోన్కి సంబంధించిన డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. అవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ బటన్పై క్లిక్ చేయండి. తర్వాత మీకు సంబంధించిన అప్లికేషన్ డీటెయిల్స్ మొత్తం ప్రివ్యూలో కనిపించడం జరుగుతుంది. ఒకవేళ ఏమైనా తప్పులుంటే సరిదిద్దుకోండి. అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ ఎడిట్ ఆప్షన్ రావడానికి టైం పడుతుంది. ఒక్కోసారి ఆప్షన్ రాకపోవచ్చును. అన్ని సరిచూసుకొని తర్వాత సబ్మిట్ బటన్పై క్లిక్ చేయండి. ఆ తర్వాత మీకు వచ్చిన రిజిస్ట్రేషన్ నెంబర్ స్క్రీన్ షాట్ లేదా డాక్యుమెంటు పీడిఎఫ్ తీసుకుని సేవ్ చేసి పెట్టుకోండి. మీ మండలానికి సంబంధించిన ఎంపీడీఓ ఆఫీస్ నుంచి మీకు సంబంధించిన లోన్ డీటెయిల్స్ మీరు ఎలిజిబుల్ అయితే కాల్ చేయడం జరుగుతుంది. ఈ క్రింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింకును క్లిక్ చేసుకుని ఆన్లైన్లో ఫ్రీగా ఏపీ సబ్సిడీ లోన్స్ అప్లై చేసుకోండి. తప్పకుండా మీకు ఏ డౌట్ ఉన్నా గాని మమ్మల్ని కామెంట్ రూపంలో అడగగలరు మిత్రులారా. మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లయితే మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ను అందించగలరు.